నమస్తే. మనతో పాటు అయితే సరిత తిరుపతయ్య గారు ఉన్నారు. మరి అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. ముందుగా బోనాల శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. అక్క ఎక్కడ కుర్మ కమ్యూనిటీలో ఏది జరిగినా కానీ ముందు మా అక్కనే గుర్తుకొస్తారు. మా అక్కలు ఏంటంటే కుర్మ వాళ్ళు కూడా ఏ పని స్టార్ట్ చేయాలి ఇదైతే ఒప్పుకోవచ్చు అంటారా? దానికి అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కురువ కులానికి సంబంధించిన కురువులు కావచ్చు, ఇటు యాదవులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలు ఇటు ఏపీ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు, ఇక్కడి నుంచి కూడా మన కులానికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా నన్ను ఆహ్వానిస్తున్నారు. సొంత ఆడపడుచులుగా నన్ను వాళ్ళు పిలుచుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. డెఫినెట్ గా ఇది కురువ కులానికి ఉన్న వాళ్ళ మనస్తత్వానికి ఒక మారు రూపంగా కనపడుతుంది. మా ఆడపిల్ల ఉంది ఎక్కడున్నా మేము పిలుచుకోవాలన్న ఆదరణ వాళ్ళు కనపడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అక్క ఈ రోజు అయితే మరి ఎక్కడ చూసిన ఈ రోజు 150 బోనాలు మళ్ళీ రోడ్డు బియ్యము అన్ని తీసుకొని మరి కుర్మ కమ్యూనిటీ వాళ్ళు మొత్తము ఇక్కడికి వచ్చారు. మరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, అసలు ఈ చరిత్ర ఏంటి అసలు? యాక్చువల్ గా ఫస్ట్ ఇక్కడ బోనాలు మహంకాళమ్మ బోనాలు మొదలు పెట్టింది మన కురువోలు. కాకపోతే కొన్ని మధ్యలో అనివార్య కారణాల వల్ల కొన్ని 30 సంవత్సరాల క్రితం కంప్లీట్ గా మన వాళ్ళు చేసినప్పటికీ మధ్యలో అందరు చేసుకుంటున్నారు. మన వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉందన్నట్టు ఈరోజు సపరేట్ గా బోనాలు ఏర్పాటు చేయాలని కురువ పెద్దలు అంటే పెద్దలందరూ కూడా డిసైడ్ చేసి నన్ను ఆహ్వానించిండ్రు. చాలా సంతోషం. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఒకే ఒక కోరిక. ఇక్కడ స్వార్థం ఎవరికి ఉండదు. ఎవరు బోనాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడానికి ఈరోజు ఈ బోనాలు ఏర్పాటు చేసుకోవడం, అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకోవడం కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా రేపు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి సంతోషానికి ఇది పునాదిగా భావిస్తున్నారు. అంటే కురువలు ఇప్పుడు అన్ని దాంట్లో ముందుకు రావాలని అనుకుంటున్నారు, కానీ ఇంకా కూడా మనం కురువ కమ్యూనిటీ అనేది ముందుకు రాకపోవడం, ఇంకా వెనుకబడి ఉండడం అయితే నిదర్శనంగా చూడొచ్చు. మరి ఎంతవరకు వాస్తవం అనేది చెప్పచ్చు? వాస్తవానికి మీరు అన్నట్టు కురువలు ఇంకా కొంత వెనుకబడి ఉన్నారు అంటే రాజకీయంగా వెనుకబడి ఉన్నారు అని అనుకుంటున్నాను. ఇంకా విద్యాపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిండ్రు. ఒక రాజకీయ పరంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చైతన్యవంతులు అవుతున్నారు. డెఫినెట్ గా నా వంతు ప్రయత్నం చైతన్యం చేయడానికి ఇంకా ఎంత చేయాలో నేను చేస్తాను. కాకపోతే ఈ రోజు తెలంగాణ అంటే కురువలు వెనుకబడి ఉండడానికి కారణం ఒకటి మనకున్న మంచితనమే నేను భావిస్తున్నాను. సో మనకున్న మంచితనం, అమాయకత్వం ఈ రోజు కొంతమంది అవకాశంగా వాడుకొని మన రాజకీయంగా వెనక్కి తోసేస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎంతో మంది కూడా ఈరోజు రాజకీయంగా రావాలని ఆశపడుతున్నారు. వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించే ఆలోచనలో ఈరోజు మా ప్రభుత్వం కూడా ఉంది. సో డెఫినెట్ గా రాబోయే కాలంలో కురువ కులస్తులకు కూడా, యాదవులకు కావచ్చు, ఇటు కురువలకు కావచ్చు, పెద్దపీట వేయబోతుంది తెలంగాణ రాష్ట్రం అని తెలియజేస్తుంది. అయితే మీ ప్రభుత్వంలో నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న కూడా అన్నారు, కురువలు అన్ని దాంట్లో ముందుకున్నారు, ఆస్తి సంపాదించడంలో, పొలాలు ఉండడంలో, బంగారం కిలోలు పెట్టుకోవడం, కానీ చదువులో మాత్రం లేరు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అని చెప్తారు? కొంతవరకు ఉందండి. అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ కి, ఇంటీరియర్ డిస్ట్రిక్ట్స్ కి వెళ్లే వరకు కొంత విద్యాపరంగా కూడా వెనకబడి ఉన్న విషయం వాస్తవమే. కానీ ఇప్పటికే కొంత చైతన్యవంతులైనారు పిల్లలు. అంటే తల్లిదండ్రులు గొర్రెల కాపర్లు అయినప్పటికీ కూడా పిల్లలు చదివించుకోవాలి, మంచి విద్యావంతులు చేయాలి, రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలి, అంటే అన్ని విధాలుగా మనం ఎదగాలన్న ఆలోచన వస్తుంది. సో డెఫినెట్ గా మా లాంటి వాళ్ళు అంత కొంత చదువుకున్న వాళ్ళు మేము కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలంలో డెఫినెట్ గా మన కులానికి సంబంధించిన వాళ్ళు కూడా మంచి స్థాయికి వస్తారని ఆశిస్తారు. థ్యాంక్ యూ అక్క. మనతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్ అంజలి యాదవ్ గారు ఉన్నారు. మన అక్కతో అయితే మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే అమ్మా. ముందుగా బోనాల జాతర శుభాకాంక్షలు. అందరికి కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మన యాదవుల అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ బోనాల శుభాకాంక్షలు అమ్మా. ఎలా అనిపిస్తుంది అక్క ఈ రోజు కురువలు మొత్తం ఈ బోనాలు తీయడం కానీ ఇక్కడ 150 బోనాలు మరి ఒడి బియ్యము అమ్మవారికి సమర్పించడం అనేది జరుగుతుంది. మరి ఈ రోజు ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ అంటేనే మన యాదవులది, యాదవుల కురుమలది కంపల్సరీ. మల్లన్న జాతర కానీ, ఎల్లమ్మ పట్నాలు కానీ, మన ఇంటి దేవుళ్ళు, కులదేవుళ్ళు అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పండగ అంటే మనదే అది. సో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల జాతర స్టార్ట్ అయిందంటే యాదవులది. అండ్ అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క గుళ్ళకాడ మనదే ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. అంతేకాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతకి సో 20,000 కోట్లు తీసుకురావడం జరిగింది. అండ్ మన బోనాలకు కూడా ప్రతి ఒక్క టెంపుల్కి కూడా ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం వచ్చినాక ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్క పండగ చాలా సంబరంగా మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ బోనాల జాతర పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అక్క? ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఆల్రెడీ ఉన్నారు. అండ్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతకి
సో ఇంకా అమ్మవారికి బోనం ఎత్తిన కాంచి మనకు చినుకు జల్లులు వర్షాలు పడుతున్నాయి. అన్ని పల్లెలలో కూడా పొలాల నాట్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రైతులు కూడా. ఇంకా వానలు మంచిగా పడాలి, రైతులందరూ సంతోషంగా ఉండాలి. మన యాదవ జాతి కురుమ జాతి కూడా మన వాళ్ళందరూ కలిసి కట్టి అండ్ ఏమంటారు చూడండి, గొర్రెలు బర్రెలు అనే అన్ని విధాలుగా మనం అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కుర్మా, జై కుర్మా.